కూడా నెలకి 10,000 రూపాయలు గౌరవేతనం ఇవ్వాలి. అట్లాగే కూటమి ప్రభుత్వం సెకండ్ పూలింగ్ గురించి చాలా మొండి వైఖరిగా వెళ్తుంది. రైతులకు ఎకరానికి ₹1,00,000 ఇచ్చి న్యాయం చేయాలి. అట్లాగే రైతు కూలీలకు కూడా నెలకి 10,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి న్యాయం చేయాలి. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఇది. ఇవాళకి 6వ రోజు దీక్ష చేశాం. రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. న్యాయం చేయాలి. ప్రస్తుతానికి రాజధాని రైతులకి ఇలా ఫస్ట్ పూలింగ్ ఇంకా ఉన్నారా రండి అన్నారండి. మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలకి, నాయకులకి, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా నేను ఎడుకునేది ఏంటంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళకి 6 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న పూలింగ్కి 11 సంవత్సరాలు అయింది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక 44,000 ఎకరాలు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం తహతహలాడుతూ ఉంది. ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు ఒక 20-30 లక్షల కోట్లకు అమ్మేసుకుందామా అని. అయితే నేను రైతు కూలీల తరపు నుంచి, ప్రజలందరూ తరపు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే తీసుకోండి, మీరు వ్యాపారాలు చేసుకోండి. అయితే రైతులకు ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1,250 గజాలు డెవలప్మెంట్ చేసి ఫ్లాట్లు ఇవ్వమని చెప్పి కోరుకుంటా ఉన్నా. అట్లాగే తరతరాల నుంచి రైతులు భూమిని అయితే ఎలా నమ్ముకుంటున్నారో తరతరాల నుంచి రైతులను కూడా రైతు కూలీలు అలాగే నమ్ముకొని కుటుంబ సభ్యుల్లా పనిచేసుకుంటా ఉన్నారు కలిసిమెలిసి. ఆ కూలీలకు కూడా అన్యాయం జరగకుండా రైతు కూలీలు ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని విలేజెస్ అయితే పూలింగ్ తీసుకుంటారో అన్ని గ్రామాల్లో అంతమందికి నెలకి 10,000 రూపాయలు గౌరవేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతుల్ని, రైతు కూలీని, ప్రజల్ని ఆదుకున్న వాళ్ళే మళ్ళీ వస్తారు. లేదంటే గతంలో ఏం జరుగుతుందో ఎప్పుడూ అదే జరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మేము చేసే ఈ యొక్క దీక్షలకు కూడా ఎందుకు చేస్తున్నారా ఏంటని, ఇందాక మేము పార్టీ పెట్టిందే దళితులను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి పార్టీ పెట్టాం. పార్టీ స్థాపించి పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు ఇప్పుడు ఈ విలేజ్కి ఎమ్మెల్యే గారు వచ్చారు. మరి ఏంటయ్యా మీ డిమాండ్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారు కనీసం ఆగి ఒక మాట అడగల. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో ఎంత ఐకమత్యం, ఎంత మంచితనం, ఎట్లా ఉన్నామో అర్థమవుతుంది. వాళ్ళని చూసి భయం. వాళ్ళు ఏం చేస్తారో, ఆగితే ఏమంటారో ఈ పెద్ద పెద్ద నాయకులని భయం. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. బళ్ళు ఓళ్ళు అవుతాయి కదా. అదే ఏదో ఒకరోజు ఈ రాష్ట్రంలో దళితుల ముఖ్యమంత్రి చేయటం ఖచ్చితంగా జరిగి తీరితే ఆ రోజు ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేసి తీరుతా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మన మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. నేను గతంలో నుంచి కూడా మీకు చెప్తానే ఉన్నాను ఏ విధంగా చేయొచ్చో కూడా. ఆ విధంగా చేసి తీరుతా అని చెప్తున్నా. అయితే కూటమి ప్రభుత్వంలో కేంద్రం బీజేపీ కూడా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా. అలాగే మన సీఎంగా 40 సంవత్సరాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు మన బాబు గారు ఉన్నారు. ఇవన్నీ ఆలోచించి కూడా ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? వాస్తవే కదా. భూములు లాక్కొని వాళ్ళ భూమితోటి మన వ్యాపారాలు చేసుకున్నప్పుడు ₹1,00,00,000 ఎకరానికి ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు? అట్లాగే రైతు కూలీలకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి తలా నెలకి 10,000 రూపాయలు ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు? ఈ ప్రాంతం అంతా కమర్షియల్ అయిపోతే పేదోళ్ళు ఎలా బతకాలి? ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి బతకాల్సి వచ్చింది. ఆ పరిస్థితి రాకుండా అలా రైతు కూలీలకి నెలకి 10,000 రూపాయలు గౌరవేతనం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఉండే ఎంతమంది ఉంటే అంతమందికి. ఇంకా ఏంటంటే రైతులు బాగుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బాగుంటాయి. రైతుల్ని అశ్రద్ధ చేసిన రోజు ఏం జరిగిందో గతంలో కూడా చూశారు. మళ్ళీ పార్టీలు, ప్రభుత్వాలు కనపడవు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా, ఎందుకంటే ఒకళ్ళు ఆలోచించింది వేరు, నలుగురు కలిసి ఆలోచించేది వేరు. ఇవాళ మీరు అన్ని పార్టీలు కలిసి కూటమిగా కట్టుకొని సరే ఎలా గెలిచారో ఏమో అది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అది వేరే విషయం అనుకో. మీరు మాత్రం ఇక్కడ రైతులకు మాత్రం న్యాయం చేయొద్దు. రైతులకు న్యాయం చేయండి, రైతు కూలీలకు న్యాయం చేయండి. నేను డిమాండ్ చేసేది అదే. ఓకేనా? అందరూ నమస్కారం. స్థలం తీసుకున్నారు కదా,